రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రాష్ట్ర మార్క్వెన్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. రైతు భరోసా పథకం కింద మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 9,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంపిణీ చేశారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రాష్ట్ర మార్క్వెన్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. రైతు భరోసా పథకం కింద మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 9,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాల్వంచ మండల పరిధిలోని జగన్నాథపురం గ్రామంలోని రైతు వేదికలో జరిగిన రైతు భరోసా లైవ్ టెలికాస్ట్లో కొత్వాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ 9 కోట్ల రూపాయలు 9 రోజుల్లో రైతుల ఖాతాలో జమ అవుతాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతులకు 2 లక్షల రుణమాఫీ, సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్, 5 లక్షల రైతు బీమా, 24 గంటల విద్యుత్ సరఫరా పథకాలు అందించిన ఘనత కాంగ్రెస్కే దక్కిందన్నారు. రైతులకు ఎంతో మేలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరూ సహకారం అందించాలని కొత్వాల అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి పి శంభో శంకర్, ఏఈఓలు వై సత్యం, పవన్, విశాల, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొండ వెంకన్నగౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గంగిరెడ్డి, భువన్ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.